ఇవాళ క్లాస్ లో మనము ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బైనరీ ట్రీ చూద్దాము. సో ఒక బైనరీ ట్రీ తీసుకొని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా చూద్దాము. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో బైనరీ ట్రీ అంటే ఏంటి అండ్ వాటి ప్రాపర్టీస్ ఏంటి, మాక్సిమం హైట్ మినిమం హైట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ మాక్సిమం నోడ్స్ అండ్ మినిమం నోడ్స్ అట్ పర్టికులర్ ఈవెన్ హైట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ దాంట్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఏంటో డిస్కస్ చేసాము. సో ఇవాళ వచ్చేసి దాని ఇంప్లిమెంటేషన్ అనేది చూద్దాము. బైనరీ ట్రీ మనము అరే ద్వారా ఇంప్లిమెంట్ చేయొచ్చు అండ్ ఆల్సో డబ్లీ లింక్ లిస్ట్ ద్వారా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇవాళ మనము డబ్లీ లింక్ లిస్ట్ యూజ్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది చూస్తాము. సో దానికన్నా ముందు ఒక బైనరీ ట్రీని మనం ట్రీ అంటేనే నోడ్స్ అంటున్నాము. సో నోట్స్ గురించి ఆల్రెడీ లింక్డ్ లిస్ట్ అనే టాపిక్ ఎప్పుడైతే డిస్కస్ చేసామో అప్పుడు చూసాము. సో లింక్డ్ లిస్ట్ లో నోడల్ ఫామ్ లోనే మనం రిప్రజెంట్ చేస్తాం. సో డబ్లీ లింక్ లిస్ట్ అంటున్నాము. సో డబ్లీ లింక్ లిస్ట్ లో మనకి ఎలా ఉంటుంది, నోడ్ వచ్చేసి 3 డేటా ఫీల్డ్స్ ఉంటాయి. సో ఇన్ బిట్వీన్ వచ్చేసి మనకి డేటా ఉంటుంది. ఇది వచ్చేసి లెఫ్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో ప్రీవియస్ లొకేషన్ అనేది హోల్డ్ చేస్తుంది అండ్ రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని హోల్డ్ చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి లింక్డ్ లిస్ట్. సో దీన్నే మనము ట్రీలో ఎలా యూజ్ చేస్తున్నాము అనేది చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి ఒక నార్మల్ ట్రీ తీసుకొని దాన్ని ఫస్ట్ ఎలా రిప్రజెంట్ చేస్తాము అనేది చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి ఒక ట్రీ ఉంది. ఇది వచ్చేసి మన పేరెంట్ అండ్ దీనికి 2 చిల్డ్రన్ సంథింగ్ 9 అండ్ 10 అని తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ దీనికి కూడా ఒక చైల్డ్ ఉంది, దట్ ఈస్ 5 అండ్ దీనికి ఒక చైల్డ్ ఉంది, దట్ ఈస్ 6. అంటే ఇప్పుడు 4 అనేది రూట్ నోడ్ మనకి. సో దీనికి లెఫ్ట్ చైల్డ్ ఉంది, రైట్ చైల్డ్ ఉంది. మళ్ళీ చూసుకుంటే లెఫ్ట్ చైల్డ్ కి ఓన్లీ లెఫ్ట్ చైల్డే ఉంది, రైట్ చైల్డ్ లేదు. అండ్ రైట్ చైల్డ్ కి చూసుకుంటే మనకేంటి రైట్ చైల్డ్ ఉంది దీనికి, బట్ లెఫ్ట్ చైల్డ్ లేదు. సో దీన్ని మనము నోడ్ ఫామ్ లో ఎలా రిప్రజెంట్ చేస్తాం చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి మనకి రూట్ నోడ్, ఇది వచ్చేసి మన రూట్ నోడ్ అంటే ట్రీ యొక్క స్టార్టింగ్ నోడ్ ఇది. సో ఇక్కడ వచ్చేసి 4. సో దీని అడ్రస్ సంథింగ్ 100 అనుకుందాము. సో రూట్ నోడ్ వచ్చేసి 100 నోడ్ 100th మెమరీ లొకేషన్ లో ఏదైతే ఉంటుందో దాని యొక్క అడ్రస్ ని హోల్డ్ చేస్తుంది. సో ఇప్పుడు దీనికి లెఫ్ట్ చైల్డ్ ఉన్నారు, అవునా? సో లెఫ్ట్ చైల్డ్ ఏంటి, డేటా వచ్చేసి 9. ఇది సంథింగ్ ర్యాండమ్ 200 లొకేషన్ లో ఉంది. సో రూట్ నోడ్ కి లెఫ్ట్ చైల్డ్ నోడ్ 200 మెమరీ లొకేషన్ లో ఉంది. అంటే దీని యొక్క అడ్రస్ ని ఇప్పుడు రూట్ అడ్రస్ హోల్డ్ చేయాలి, లెఫ్ట్ చైల్డ్ యొక్క అడ్రస్ ని హోల్డ్ చేస్తుంది. మరి రైట్ చైల్డ్ ఉందా అంటే అవును, రైట్ చైల్డ్ కూడా ఉంది 10. సో దీని అడ్రస్ సంథింగ్ 104 అని అనుకుందాం. సో దీని అడ్రస్ ఇది హోల్డ్ చేస్తుంది. సో ఇక్కడ నార్మల్ గా చూస్తున్నాము, బట్ కరెక్ట్ గా ఎలా చేయాలి అనేది చూద్దాము ఫర్దర్ గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీనికి కూడా మనం ఇందాక ట్రీ డయాగ్రామ్ లో చూసుకుంటే లెఫ్ట్ చైల్డ్ ఉంది, దట్ ఈస్ 5. అదో లైక్ 108 అనే లొకేషన్ లో ఉంది అనుకుందాం. సో దీనికి లెఫ్ట్ చైల్డ్ ఉంది అంటే లెఫ్ట్ ఫీల్డ్ ఫిల్ అవుతుంది, బట్ రైట్ లో ఎవరన్నా చైల్డ్ ఉన్నారా, ఎవరు లేరు. అంటే దీని మెమరీ అడ్రస్ అనేది నల్ గా పెట్టేస్తాం. సో ఇక్కడ చూసుకుంటే 104. సో 10 డేటా కి లెఫ్ట్ చైల్డ్ ఎవరైనా ఉన్నారా, ఎవరు లేరు. సో ఇది వచ్చేసి నల్ అయిపోతుంది. రైట్ చైల్డ్ ఉన్నారా అంటే ఎస్ ఉన్నారు. సో రైట్ చైల్డ్ డేటా వచ్చేసి మనకి 6. ఇది సంథింగ్ 300 మెమరీ లొకేషన్ లో ఉంది. సో దీని అడ్రస్ వచ్చేసి ఈ నోడ్ అనేది హోల్డ్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఈ 5 డేటాకి అండ్ 6 డేటాకి అసలు చిల్డ్రన్ ఎవరు లేరు. ఇవి వచ్చేసి మన లీఫ్ నోడ్స్ అంటే ట్రీలో లాస్ట్ నోడ్స్. సో ఇక్కడ దీని లెఫ్ట్ ఫీల్డ్ నల్ ఉంటుంది, రైట్ ఫీల్డ్ నల్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ ఫీల్డ్ నల్ అండ్ రైట్ ఫీల్డ్ నల్. సో ఇలా నోడల్ ఫార్మ్స్ ని మనము కోడ్ లో ఎలా రిప్రజెంట్ చేస్తారు అనేది చూద్దాము. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటిది అంటే నార్మల్ గా ఒక ట్రీ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో మనం డైరెక్ట్ గా ఒక నోడ్ తీసుకొని దానికి లెఫ్ట్ రైట్ తీసుకోము. ఫస్ట్ మన ట్రీలో లెఫ్ట్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మనకి ఫిల్ అవ్వాలి ఫస్ట్. దాని తర్వాతనే మనము రైట్ చైల్డ్ అనేది చూసుకుంటాము.
సో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఒక నోడ్ క్రియేట్ అయింది అనుకున్నాము. సో విత్ ఎగ్జాంపుల్ మన బైనరీ ట్రీ కోడ్ లో ఎలా వెళ్తుంది అనేది సింపుల్ డయాగ్రామ్ తో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఇప్పుడు 4 అనే నోడ్ క్రియేట్ అయింది. సో ఇందాక మనం ఎలా చూసుకున్నాము, లైక్ ఒక నోడ్ క్రియేట్ అయినప్పుడు లెఫ్ట్ రైట్ చూసుకున్నాము, బట్ అది రాంగ్ వే. సో కరెక్ట్ వే ఎలా అంటే, ఇప్పుడు ఒక నోడ్ క్రియేట్ అయింది. సో ఇది వచ్చేసి మన రూట్ నోడ్. ఫస్ట్ మనము ఎప్పుడైతే ఒక నోడ్ క్రియేట్ అవుతుందో దానికి లెఫ్ట్ చైల్డ్ ఉందా లేదా చూసుకుంటాము. ఇన్ కేస్ ఉంటే అది క్రియేట్ చేస్తాము. సో దీనికి లెఫ్ట్ చైల్డ్ ఉంది అనుకుందాము. సో దీని లెఫ్ట్ చైల్డ్ వచ్చేసి సంథింగ్ 2. సో ఇది వచ్చేసి మన ప్రెసెంట్ నోడ్. మళ్ళీ దీనికి ఏంటి, మళ్ళీ ఇంకొక లెఫ్ట్ చైల్డ్, దీనికి ప్రెసెంట్ నోడ్ కి లెఫ్ట్ చైల్డ్ ఉందా లేదా చూసుకుంటాము. ఎస్ ఉంది అనుకుందాం, సంథింగ్ 1. మళ్ళీ దీనికి లెఫ్ట్ చైల్డ్ ఉందా లేదా అని చూద్దాము. సో దీనికి లెఫ్ట్ చైల్డ్ లేదు ఇప్పుడు. సో లేదు అన్నప్పుడు సంథింగ్ -1 ఏదో ఒకటి రిటర్న్ చేస్తాము. అంటే ఇది వచ్చేసి మన లాస్ట్ లీఫ్ నోడ్. దీనికి లెఫ్ట్ చైల్డ్ ఎవరు లేరు. సో లెఫ్ట్ చైల్డ్ లేరు, సరే దీనికి రైట్ చైల్డ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఓకే, రైట్ చైల్డ్ ఎవరు లేరు అని అనుకో, ఫైన్. అంటే ఈ నోడ్ కి లెఫ్ట్ ఎవరు లేరు, రైట్ ఎవరు లేరు, అంటే ఇది వచ్చేసి లీఫ్ నోడ్. మరి దీని ముందు, సో ఇది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మనం నెక్స్ట్ దీనికి రీచ్ అవుతాం. సో ఇప్పుడు 2 కి లెఫ్ట్ చైల్డ్ ఉంది, మరి రైట్ చైల్డ్, ఓకే ఇన్ కేస్ రైట్ చైల్డ్ ఉంది, సంథింగ్ 5. అంటే ఒక నోడ్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో దానికి ఫస్ట్ లెఫ్ట్ చైల్డ్ ఉందా లేదా చెక్ చేసుకుంటాము. ఇన్ కేస్ లెఫ్ట్ చైల్డ్ ఉంది అంటే నోడ్ క్రియేట్ అవుతుంది. ఇన్ కేస్ లేదు, లెఫ్ట్ చైల్డ్ లేదు అంటే అప్పుడు రైట్ చైల్డ్ గురించి మాట్లాడతాము. సో ఇప్పుడు నోడ్ క్రియేట్ అయింది. సో దీనికి లెఫ్ట్ చైల్డ్ లేరు, రైట్ చైల్డ్ లేరు. సో ఇది వచ్చేసి మన లాస్ట్ నోడ్. సో ఇక్కడ వచ్చేసి మన ఒక సబ్ ట్రీ కంప్లీట్ అయిపోయింది. సో దీని పేరెంట్ ఎవరు, మళ్ళీ దీని పేరెంట్ ని రీచ్ అవుతాం. సో లెఫ్ట్ సైడ్ సబ్ ట్రీ మొత్తం కంప్లీట్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఈ రూట్ నోడ్ యొక్క రైట్ సైడ్ ఫ్యామిలీని క్రియేట్ చేస్తాం. ఓకే, దీన్ని రీచ్ అయ్యాం కాబట్టి మళ్ళీ ఇక్కడ నోడ్ ఉందా, దీనికి రైట్ సైడ్ నోడ్ ఉందా, ఓకే ఉంది అనుకుందాము, సంథింగ్ 6. మళ్ళీ దీనికి లెఫ్ట్ సైడ్ ఒక నోడ్ ఎప్పుడైతే మనకి క్రియేట్ అవుతుందో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటాము. సో దీనికి మళ్ళీ లెఫ్ట్ ఉందా, ఇన్ కేస్ ఉంది అంటే సంథింగ్ 7 అనే డేటా. మళ్ళీ ఇక్కడ నోడ్ క్రియేట్ అయింది, మళ్ళీ దీనికి లెఫ్ట్ అడుగుతాము, లెఫ్ట్ లేదు అన్నప్పుడు రైట్ అడుగుతాము. సో దీనికి రైట్ లేరు, లెఫ్ట్ లేరు. సో ఇది ఎండ్ ఆఫ్ ద నోడ్. సో మళ్ళీ దీని పేరెంట్ ఎవరు మనకి 6. సో 6 ని రీచ్ అవుతున్నాము. సో దీని లెఫ్ట్ సైడ్ చైల్డ్ యొక్క ఫ్యామిలీ మొత్తం క్రియేట్ చేస్తాము. సో రైట్ కూడా అడగాలి కదా మనము, రైట్. సో రైట్ ఉన్నా, సంథింగ్ 3. ఇది మళ్ళీ కొత్త నోడ్ మనకి. మళ్ళీ ఇది క్రియేట్ అయినప్పుడు మళ్ళీ లెఫ్ట్ రైట్ అడుగుతాము. లెఫ్ట్ రైట్ ఎవరు లేరు అన్నప్పుడు ఇది వచ్చేసి మన లాస్ట్ నోడ్. అంటే మనం ఎప్పుడైతే ఒక బైనరీ ట్రీని ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు ఫస్ట్ ఏమవుతుంది మనకి, లెఫ్ట్ చిల్డ్రన్ ఎవరన్నా ఉన్నారా, లెఫ్ట్ నోట్స్ ఉన్నారా అని అడిగి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అంతా క్రియేట్ చేస్తాము. వన్స్ మనకి లెఫ్ట్ సైడ్ చైల్డ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో అప్పుడు మనము రైట్ నోట్స్ ని క్రియేట్ చేయడం స్టార్ట్ పెడతాము. సో ఇది వచ్చేసి ఫస్ట్ సినారియో. అండ్ ఇక్కడ మనకి మెయిన్ బైనరీ ట్రీలో రికర్షన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాము. సో ఫస్ట్ మనకి రికర్షన్ అనే కాన్సెప్ట్ పైన గ్రిప్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రికర్షన్ లో మెమరీ అలొకేషన్ అనేది ఎలా అవుతుంది స్టాక్ లో అనేది కూడా తెలిసి ఉండాలి. ఫస్ట్ ఈ 2 కాన్సెప్ట్స్ అనేటివి క్లియర్ అవుతేనే మనకి ఈ బైనరీ ట్రీ యొక్క ఇంప్లిమెంటేషన్ ఏంటి అనేది క్లారిటీ ఉంటుంది. సో ఫస్ట్ ఈ కాన్సెప్ట్స్ పైన గ్రిప్ తెచ్చుకొని దాని తర్వాత ఈ కాన్సెప్ట్ కి వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి మనం ప్రెసెంట్లీ ఈ ఇంప్లిమెంటేషన్ లో మెయిన్ థింగ్స్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనం ఒక రూట్ నోడ్ అనేది తీసుకుంటాము. సో మన ట్రీలో రూట్ నోడ్ అనేది ఇంపార్టెంట్. సో రూట్ నోడ్ అనేది స్టార్టింగ్ లో మనకి నల్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటిది అంటే స్కానర్ క్లాసెస్ యూజ్ చేసి ఎండ్ యూజర్ నుండి డేటా అనేది తీసుకుంటాము ఒక బైనరీ ట్రీ క్రియేట్ చేయడానికి. సో ఎండ్ యూజర్ ఇన్ కేస్ డేటా ఎంటర్ చేస్తే ఒక నోడ్ ని క్రియేట్ చేస్తాం. అనదర్ కేస్ కూడా ఉంటుంది, అంటే ఆ ట్రీలో ఇన్ కేస్ డేటా లేదు, అదే లాస్ట్ నోడ్ లీఫ్ నోడ్ అయ్యింది అన్నప్పుడు -1 అని ఎంటర్ చేస్తాం. అంటే డేటా ఇన్ కేస్ డేటా ఎంటర్ చేసినప్పుడు నోడ్ క్రియేట్ అవుతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ సినారియో. సో ఇన్ కేస్ అది లాస్ట్ నోడ్ లీఫ్ నోడ్ అయ్యింది, ఇంకా దానికి అసలు చిల్డ్రన్ ఎవరు లేరు అన్నప్పుడు -1 అనేది ఎంటర్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఏంటి, డేటా ఎంటర్ చేసినప్పుడు ఏమవ్వాలి, నోడ్
క్రియేట్ అవ్వాలి. సో ఇన్ కేస్ -1 అయినప్పుడు ఏమవ్వాలి, సమ్ స్టాప్ అయిపోవాలి. మనకి ఏదైతే ప్రాసెస్ అవుతుందో ఆ ప్రాసెస్ అనేది స్టాప్ అవ్వాలి. ఇది వచ్చేసి పాయింట్. ఓకే, ఇన్ కేస్ నోడ్ క్రియేట్ అయింది. సో నోడ్ క్రియేట్ అయింది అన్నప్పుడు మళ్ళీ మనకి 2 సినారియోస్, లెఫ్ట్ చైల్డ్ ఉండాలి. సో లెఫ్ట్ చైల్డ్ గురించి మాట్లాడతాము. సో లెఫ్ట్ చైల్డ్ ఇన్ కేస్ ఉంటే లెఫ్ట్ చైల్డ్ ఉంటుంది, లేదు అంటే మళ్ళీ -1 అనేది ఎంటర్ చేస్తాడు. అప్పుడు లెఫ్ట్ చైల్డ్ యొక్క ఫ్యామిలీ స్టార్ట్ అయిపోతుంది. లెఫ్ట్ అయిపోయింది, మళ్ళీ మనకు కావాల్సింది ఏంటి, మళ్ళీ రైట్ కావాలి. సో మళ్ళీ రైట్ ఎంటర్ చేసేటప్పుడు మళ్ళీ రైట్ కి కూడా లెఫ్ట్ రైట్ మళ్ళీ ఉంటాయి. సో మైండ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అంటే, ఒక నోడ్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో దానికి లెఫ్ట్ అడగాలి, అండ్ నెక్స్ట్ ఆల్సో రైట్ కూడా అడగాలి. అంటే లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఒక నోడ్ క్రియేట్ అయినప్పుడు మళ్ళీ దానికి లెఫ్ట్ రైట్ ఉంటుంది. ఇన్ కేస్ రైట్ నోడ్ క్రియేట్ అయినప్పుడు దీనికి కూడా మళ్ళీ లెఫ్ట్ రైట్. సో ప్రాసెస్ అనేది మనకి ఇలా వెళ్తుంది. సో ఫస్ట్ మనం కోడ్ రాసుకున్నాము. సో కోడ్ రాసిన తర్వాత అది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనం ఒక క్లాస్ ని క్రియేట్ చేద్దాము. సో Ctrl+N క్లాస్. సో సంథింగ్ నేమ్ వచ్చేసి బైనరీ ట్రీ అని ఇద్దాము, బైనరీ 1. సో దీంట్లో మనకి మెయిన్ మెథడ్ కావాలి కాబట్టి మెయిన్ మెథడ్. ఇది వచ్చేసి మన క్లాస్. సో ఇక్కడ మనకి ఏం కావాలి, ఎండ్ యూజర్ నుండి వాల్యూస్ ని తీసుకుంటాము. అంటే మనకు కావాల్సింది ఏంటి, ఒక స్కానర్ క్లాస్. సో ఒక స్కానర్ క్లాస్ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను, అండ్ దాని స్కోప్ వచ్చేసి స్టాటిక్ అని ఇస్తున్నాను. సో SC ఈక్వల్స్ టు న్యూ అండ్ ఇది వచ్చేసి మన జావాలో బేసిక్ కాన్సెప్ట్. అంటే ఎండ్ యూజర్ నుండి ఎప్పుడైతే మనం వాల్యూస్ యాక్సెప్ట్ చేసి ప్రోగ్రామ్ లో యూజ్ చేయాలి అనుకుంటున్నప్పుడు స్కానర్ క్లాసెస్ అనేది యూజ్ చేస్తాము. అండ్ స్కానర్ వచ్చేసి మనకి ఇన్బిల్ట్ క్లాస్ కాబట్టి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మన మెయిన్ మెథడ్, అండ్ ఒక స్కానర్ క్లాస్ అనేది మనము తీసుకున్నాం. సో ట్రీ అంటేనే మనకి ఏంటి, నోడ్, అవునా? సో నోడ్ కాబట్టి ఒక నోడ్ క్లాస్ ని డిఫైన్ చేద్దాము. సో క్లాస్ నోడ్ ఆల్రెడీ మనం లింక్డ్ లిస్ట్ లో ఎలాగైతే చేసామో ఈ నోడ్ క్లాస్ కూడా సేమ్ అలాగే చేసుకుంటాము. సో ఇక్కడ మనకి ఏంటి, డబ్ల్యూ లింక్ లిస్ట్ లో 3 ఫీల్డ్స్ ఉంటాయి. ఒకటేమో డేటా ఫీల్డ్, ఒకటేమో లెఫ్ట్ చైల్డ్ యొక్క అడ్రస్ ని హోల్డ్ చేయడానికి, అండ్ ఇంకొకటి వచ్చేసి రైట్ చైల్డ్ యొక్క అడ్రస్ ని హోల్డ్ చేయడానికి. అంటే మనకి ఇప్పుడు 3 వేరియబుల్స్ కావాలి. ఫస్ట్ వచ్చేసి డేటాని హోల్డ్ చేయడానికి డేటా అనే వేరియబుల్ ని డిక్లేర్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేటా ఏంటి, లైక్ సంథింగ్ ఇన్ఫర్మేషన్, అవునా? సో దాని డేటా టైప్ ని మనం డిఫైన్ చేయొచ్చు. బట్ లెఫ్ట్ అండ్ రైట్ వచ్చేసి ఏంటి, అడ్రస్ ని హోల్డ్ చేస్తుంది. సో ఎవరి అడ్రస్, నోడ్ టైప్ ఆఫ్ అడ్రస్ ని హోల్డ్ చేస్తుంది. సో దాని డేటా టైప్ వచ్చేసి మనకి నోడ్ అయి ఉంటుంది. సో లెఫ్ట్ ఓన్లీ డిక్లేర్ చేస్తున్నాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్. సో ఇవి వచ్చేసి మన 3 వేరియబుల్స్. సో 3 ఫీల్డ్స్ కాబట్టి 3 వేరియబుల్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఒక కన్స్ట్రక్టర్ ని డిఫైన్ చేద్దాము. సో కన్స్ట్రక్టర్, నోడ్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ దిస్ డాట్ డేటా ఈక్వల్స్ టు డేటాని ఇనిషియలైజ్ చేద్దాం. సో ఇది వచ్చేసి నార్మల్ మన బైనరీ ట్రీ క్లాస్. అండ్ ఇంకొక క్లాస్ ని డిఫైన్ చేసాము, దట్ ఈస్ నోడ్ క్లాస్ ని డిఫైన్ చేసాము. సో ఇక్కడ మనం ఏమని చూసాము, లైక్ ఇక్కడ మనకి ప్రాసెస్ అనేది ఎలా అవుతుంది, రికర్షన్ అంటున్నాము. సో రికర్షన్ మీనింగ్ ఏంటి, ఒక మెథడ్ ఎవ్రీ టైం అదే మెథడ్ ని కాల్ చేసుకోవడము. సో ఒకసారి రికర్షన్ కాన్సెప్ట్ అనేది చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఒక మెథడ్ ని మనము క్రియేట్ చేద్దాము, క్రియేట్ ట్రీ అనే మెథడ్ ని క్రియేట్ చేద్దాము. సో ఆ మెథడ్ అనేది ఈ బైనరీ ట్రీ అనే క్లాస్ లో క్రియేట్ చేస్తున్నాను అవుట్ సైడ్ ద మెయిన్. ఇక్కడ వచ్చేసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ క్రియేట్ ట్రీ. అంటే ఎప్పుడైతే మనకి మెథడ్ అనేది కాల్ చేస్తామో ఒక నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ మనకి ఏం క్రియేట్ అవ్వాలి, మన ట్రీలో క్రియేట్ అవ్వాల్సింది ఏంటి, ఫస్ట్ ఒక పేరెంట్ కావాలి మనకి. సో పేరెంట్ నుండే మనకి లైక్ చిల్డ్రన్ వస్తూ ఉంటారు. సో ఆ పేరెంట్ ఎవరు, రూట్ నోడ్. సో దాన్ని ఇక్కడ డిక్లేర్ చేస్తాను ఫస్ట్. అంటే మనకి ఇక్కడ ఏం అవ్వాలి, ఎవ్రీ టైమ్ లైక్ ఇది ఫస్ట్ రూట్ నోడ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఎవరిని క్రియేట్ చేస్తాము, దీన్ని లెఫ్ట్ చైల్డ్ ని క్రియేట్ చేస్తాం. అంటే ఎట్ ప్రెసెంట్ ఇది రూట్ నోడ్ అవుతుంది వీళ్ళిద్దరికి. అలా అంటే రూట్ నోడ్ అన్నది పాస్ అవుతూ ఉంటుంది లైక్ టెంపరీగా. సో నోడ్ రూట్ ఈక్వల్స్ టు నల్. సో ఇక్కడ మనము ఎండ్ యూజర్ నుండి డేటాని అడుగుదాము. సో ఎంటర్ ద డేటా అని, ఎంటర్ ద డేటా. సో డేటా ఇంట్ టైప్ లో ఉంటుంది కాబట్టి ఒక వేరియబుల్ ఇంట్ డేటా ఈక్వల్స్ టు SC డాట్
నెక్స్ట్ ఇంట్. సో ఇక్కడ చూసుకుంటే ఈ డేటా అనేది మనం ప్రెసెంట్ ఏదైతే మెథడ్ లో వర్క్ చేస్తున్నామో ఆ వేరియబుల్, అండ్ ఇది డిఫరెంట్ వేరియబుల్. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి, అంటే ఇన్ కేస్ డేటా ఎండ్ యూజర్ ఎంటర్ చేసిన పర్సన్ డేటా అనేది -1 కి ఈక్వల్ ఉంటే ఈ మెథడ్ అనేది టర్మినేట్ అయిపోవాలి. ఇన్ కేస్ -1 కి ఈక్వల్ లేదు అంటే ఒక నోడ్ అనేది క్రియేట్ అవ్వాలి. సో ఇక్కడ చూద్దాము, ఇన్ కేస్ డేటా ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు -1 ఏంటి, రిటర్న్ నల్. అంటే అది వచ్చేసి మన లాస్ట్ నోడ్. రిటర్న్ నల్ అంటున్నాము అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఈ మెథడ్ ని కాల్ చేసినప్పుడు సమ్ రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఉంది మనకి. సో రిటర్న్ స్టేట్మెంట్ అంటే మనం ఇక్కడ రిటర్న్ టైప్ అనేది స్పెసిఫై చేయాలి. సో ఈ మెథడ్ అనేది నోడ్ టైప్ ఆఫ్ డేటాని రిటర్న్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ రిటర్న్ నల్, అండ్ ఇక్కడ లాస్ట్ కి కూడా ఒక రిటర్న్ స్టేట్మెంట్ వస్తుంది. సో అది చేద్దాము, లేదు అంటే ఇక్కడ పెట్టేస్తాను. సో యాడ్ రిటర్న్ స్టేట్మెంట్ సంథింగ్ రిటర్న్ రూట్. అంటే ఇన్ కేస్ డేటా అనేది ఇక్కడే ఆగిపోయింది, ఎప్పుడైతే మన డేటా అనేది ఇన్ కేస్ -1 కి ఈక్వల్ అయ్యింది అంటే నల్ టైప్ ఆఫ్ డేటాని రిటర్న్ చేస్తాము. లేదు అవ్వలేదు అంటే ఒక నోడ్ క్రియేట్ అయిపోయి దాని అడ్రస్ ని మనము రిటర్న్ చేస్తాము. సో అందుకని మనకి ఇక్కడ రిటర్న్ నోడ్ అని వచ్చింది. ఓకే, సమ్ డేటా అనేది నేను 3 డేటా ఎంటర్ చేశాను. సో 3 డేటా నాకు ఏం అవ్వాలి, ఒక న్యూ నోడ్ అనేది క్రియేట్ అవ్వాలి. దట్ ఈస్ root ఈక్వల్స్ టు న్యూ నోడ్ విత్ డేటా. అంటే ఎవ్రీ టైమ్ ఒక నోడ్ అనేది క్రియేట్ అవ్వాలి ఎండ్ యూజర్ ఎంటర్ చేసిన డేటాతో. ఓకే, ఒక నోడ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఈ డేటా అనేది క్రియేట్ అయింది అనుకుంటాం. మళ్ళీ దీనికి లెఫ్ట్ చైల్డ్ అడగాలి మనం, అవునా? సో ఇక్కడ వచ్చేసి ఎంటర్ ద లెఫ్ట్ చైల్డ్ అని అడుగుదాము డేటా. సో ఇన్ కేస్ లెఫ్ట్ చైల్డ్ ఎంటర్ చేసినప్పుడు ఆ అడ్రస్ ఎవరి దాంట్లో స్టోర్ అవ్వాలి, మనకి root.left అనే దాంట్లో స్టోర్ అవ్వాలి. అంటే డేటా ఎంటర్ చేస్తాడు కరెక్టే, మళ్ళీ ఆ డేటాతోని మనకి ఏం అవ్వాలి, ఇంకొక నోడ్ అనేది క్రియేట్ అవ్వాలి. అంటే రికర్షన్ ప్రాసెస్ ఇక్కడ ఎవ్రీ టైం ఈ మెథడ్ ని కాల్ చేస్తూ ఉంటుంది. ఈ మెథడ్ అదే మనకి రికర్షన్. అండ్ రికర్షన్ లో మనకున్న లైక్ మెయిన్ పాయింట్ ఏంటి, బేస్ కేస్ కండిషన్ అనేది ప్రాపర్ గా అప్లై చేయకపోతే మనకి ఈ కంటిన్యూస్ లూప్, ఇన్ఫినైట్ లూప్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో మనం ఇక్కడ రాసే మెథడ్ మన మెయిన్ బేస్ కేస్ కండిషన్ ఏంటిది, ఈ లూప్ ని టర్మినేట్ చేసే కండిషన్ ఏంటిది అంటే ఈ కండిషన్. ఓకే, క్రియేట్ ట్రీ అండ్ ఆల్సో రైట్ చైల్డ్ ని కూడా అడుగుతాము. అండ్ ద రైట్ చైల్డ్ ఇస్ డేటా. ఇన్ కేస్ రైట్ చైల్డ్ అంటే root.right ఈక్వల్స్ టు, మళ్ళీ అక్కడ ఏం అవ్వాలి, డేటా ఎంటర్ చేస్తాడు కరెక్టే, బట్ విత్ నోడ్ అనేది క్రియేట్ అవ్వాలి. అంటే మళ్ళీ మెథడ్ ని కాల్ చేస్తున్నాము. సో లెఫ్ట్ చైల్డ్ ఎంటర్ చేసినా మళ్ళీ క్రియేట్ మెథడ్ కాల్ అవ్వాలి, అంటే సేమ్ మెథడే కాల్ అవ్వాలి. ఇక్కడ రైట్ చైల్డ్ ఎంటర్ చేసినా మళ్ళీ ఏం అవ్వాలి, మనకి సేమ్ చైల్డ్ ని సేమ్ మెథడ్ ని కాల్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి రిటర్న్ రూట్. సో ఇది వచ్చేసి మన నార్మల్ మెథడ్. ఓకే, సో ఫస్ట్ ఈ మెథడ్ ని కాల్ చేయాలి. ఎక్కడ కాల్ చేస్తాము, మెయిన్ మెథడ్ లో మనము కాల్ చేయాలి. సో ఈ మెయిన్ మెథడ్ లో నోడ్ రూట్. సో మెయిన్ రూట్ అనేది మనకి క్రియేట్ అవ్వాలి. క్రియేట్ ట్రీ అంటే ఏమవుతుంది, ఫస్ట్ మన మెయిన్ మెథడ్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో వన్స్ క్రియేట్ ట్రీ అనే మెథడ్ కాల్ అవుతుంది. ఇది వచ్చేసి మన రూట్ నోడ్, స్టార్టింగ్ ఆఫ్ ద నోడ్ ఇక్కడే ఉంటుంది. సో ఈ ట్రీ క్రియేట్ ట్రీ మెథడ్ ఎప్పుడైతే కాల్ అవుతుందో ఇక్కడ ఏమవుతుంది, కంటిన్యూస్లీ రికర్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ కండిషన్ మనకి వర్క్ అవుతుందో, ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడే ఈ లూప్ అనేది, ఈ మెథడ్ అనేది టర్మినేట్ అయిపోయి ఆ వాల్యూ, ఆ అడ్రస్ ఏదైతే ఉంటుందో, ఒక నోడ్ క్రియేట్ అయిన అడ్రస్ ఉంటుందో అప్పుడు ఈ మెథడ్ కి రిటర్న్ అయిపోయి రూట్ లో హోల్డ్ చేస్తుంది. సో ఒకసారి దీన్ని రన్ చేసి అవుట్పుట్ చూద్దాము. అండ్ ఆల్సో దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము, మళ్ళీ ఎలా వస్తుంది ఎలా లేదు అని. రన్ చేసి చూద్దాము సారీ. సో ఎంటర్ ద డేటా అని అంటున్నాము. సో ఇక్కడ మనం ఇందాక పెయింట్ లో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో సో దాని ప్రకారం మనం ఒక ట్రీని క్రియేట్ చేసి చూద్దాము. సో ఇది వచ్చేసి మన ట్రీ. సో ఫస్ట్ ఎంటర్ ద డేటా అని అంటున్నారు. సో ఎంటర్ ద డేటా అంటే లైక్ రూట్ నోడ్. సో 4 ఎంటర్ చేస్తాం. సో ఇక్కడ చూసుకుంటే ఎంటర్ ద లెఫ్ట్ చైల్డ్ ఫర్ 4. సో బైనరీ ట్రీ అంటే ఏంటి, లైక్ ఫస్ట్ లెఫ్ట్ చైల్డ్ దాని తర్వాతనే రైట్ చైల్డ్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఎక్కడి నుండి వస్తుంది,
ఒకసారి చూడండి. ఎంటర్ ద లెఫ్ట్ చైల్డ్ అని అంటున్నాము. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి రికర్షన్ అంటున్నాము. ఎంటర్ ద డేటా అనేది ఈ స్టేట్మెంట్ నుండి వస్తుంది. సో డేటాని ఎంటర్ చేసాము. ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు ఏంటి, డేటా అనేది -1 కి ఈక్వల్ అంటే కాదు, మనం ఎంటర్ చేసిన డేటా 4. సో దాంతో ఒక నోడ్ అనేది క్రియేట్ అయిపోయి రూట్ లోకి అడ్రస్ అనేది హోల్డ్ అయ్యింది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఎంటర్ ద లెఫ్ట్ చైల్డ్ అని ఇక్కడ అడుగుతున్నాం. ఓకే, దాని తర్వాత మనకి కంట్రోల్ ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ క్రియేట్ ట్రీ. మళ్ళీ ఏంటి, ఈ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే కంట్రోల్ ఇక్కడ పాజ్ అవుతుంది మనకి. సో డయాగ్రామ్ తో మళ్ళీ అది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఎట్ ప్రెసెంట్ అయితే డిస్కస్ చేస్తున్నాము. సో క్రియేట్ ట్రీ అనే మెథడ్ మళ్ళీ కాల్ అవ్వాలి. అంటే మళ్ళీ ఈ మెథడ్ కాల్ చేసుకుంది. మళ్ళీ ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సో అందుకని ఎంటర్ ద డేటా మళ్ళీ మనకి ప్రింట్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో 4 ఎంటర్ చేసాము. సో 4 ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఏం అడుగుతుంది, 4 కి ఎవరన్నా లెఫ్ట్ చైల్డ్ ఉన్నారా? ఎస్, లెఫ్ట్ చైల్డ్ ఉన్నారు. ఎవరు? 2. ఓకే, మళ్ళీ ఎంటర్ ద లెఫ్ట్ చైల్డ్ ఫర్ 2. 2 కి ఇంకెవరన్నా లెఫ్ట్ చైల్డ్ ఉన్నారా? ఉంటే డేటాని ఎంటర్ చేయమని. ఎస్, 1 ఉన్నారు. ఎంటర్ ద లెఫ్ట్ చైల్డ్ ఫర్ 1. సో 1 కి మళ్ళీ ఎవరన్నా మనకి లెఫ్ట్ చైల్డ్ ఉన్నారా? ఎవరూ లేరు. సో ఎవరూ లేరు అనే సినారియోలో మనం -1 అనేది ఎంటర్ చేస్తాము. సో -1 ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో మనకి ఏమవుతుంది, ఆ లూప్ అనేది టర్మినేట్ అవుతుంది. సో చూడండి, మళ్ళీ ఎంటర్ ద లెఫ్ట్ చైల్డ్ లేరు అన్నప్పుడు మనకి ఏంటి, రైట్ చెక్ చేసుకుంటాము. సో ఎంటర్ ద రైట్ చైల్డ్ ఫర్ 1 అంటున్నాము. సో 1 కి ఎవరైనా రైట్ చైల్డ్ ఉన్నారా? లేదు, ఎవరూ లేరు. సో ఎవరూ లేరు అన్నప్పుడు మళ్ళీ -1. సో 1 నోడ్ ది కంప్లీట్ అయిన తర్వాతనే మళ్ళీ మనకి సెకండ్ దాని పేరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ కేస్ ఎవరన్నా రైట్ చైల్డ్ ఉన్నారా అని అడుగుతున్నాం. సో ఎంటర్ ద రైట్ చైల్డ్ ఫర్ 2. ఎస్, 5 అనే డేటా ఉంది. నోడ్ డేటా ఎంటర్ చేస్తున్నాము, నోడ్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ దానికి లెఫ్ట్ రైట్ ఉండాలి కదా. సో 5 కి లెఫ్ట్ రైట్ ఎవరూ లేరు. సో -1, రైట్ చైల్డ్ కూడా మైనస్. మళ్ళీ ఎంటర్ ద రైట్ చైల్డ్ ఫర్ 4. అంటే ఈ సబ్ ట్రీ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు దీని ప్రీవియస్ పేరెంట్ కి వెళ్తాము. సో 4 యొక్క లెఫ్ట్ సబ్ ట్రీ మొత్తం కంప్లీట్ అయిపోయింది మనకి. సో రైట్ గురించి మాట్లాడుతున్నాము. సో 4 కి రైట్ ఉన్నారా? ఎస్, ఉన్నారు. 6. మళ్ళీ ఒక నోడ్ క్రియేట్ అయినప్పుడు మళ్ళీ లెఫ్ట్ రైట్ సినారియో. ఎస్, 6 కి లెఫ్ట్ చైల్డ్ ఉన్నారా? ఎస్, ఉన్నారు. 7. మరి 7 కి మళ్ళీ లెఫ్ట్ చైల్డ్ ఉన్నారా? లేరు, ఎవరు లేరు. లెఫ్ట్ లేరు కదా, మళ్ళీ రైట్ ఉన్నారా అంటే లేదు, రైట్ కూడా ఎవరు లేరు. ఓకే, మళ్ళీ ఎవరిని రీచ్ అవుతున్నాము? 6 కే రీచ్ అవుతున్నాము. సో 6 నుండి 6 కి రైట్ చైల్డ్ అడుగుతున్నాము. సో రైట్ చైల్డ్ ఎస్, 3 అని ఎంటర్ చేసాము. మరి 3 కి కూడా లెఫ్ట్ రైట్ చూసుకోవాలి కదా. సో లెఫ్ట్ ఎవరు లేరు, రైట్ ఎవరు లేరు. సో చూడండి, ఇక్కడ లూప్ అనేది ఆగిపోయింది. సో మనకి ఇంకా ఏమి క్వశ్చన్ అనేది రాలేదు. అంటే ఇలా మనము ఒక ట్రీని క్రియేట్ చేసాము. సో ఇది వచ్చేసి మన కోడ్. సో ఆల్రెడీ చెప్పుకున్నాము, ఇక్కడ మనకి రికర్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అండ్ రికర్షన్ కి మనకి మెమరీ అనేది ఎలా అలొకేట్ అవుతుంది స్టాక్ లో అనే పాయింట్ అనేది క్లారిటీగా తెలిసి ఉండాలి. అప్పుడే మనకి ఈ కోడ్ అనేది ఎలా వర్క్ అవుతుంది తెలుస్తుంది. అంటే మనకి ఏమవుతుంది, లెఫ్ట్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతున్నామో అప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ రైట్ చైల్డ్ గురించి అడుగుతున్నాము. సో లెఫ్ట్ రైట్ మెథడ్ అనేది మళ్ళీ ఆ మెథడ్ ని కాల్ చేసుకుంటూనే ఉంది అంటిల్ అండ్ అన్లెస్ ఆ కండిషన్ అనేది, ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యేంత వరకు ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంది. సో వన్స్ ఇక్కడ ఈ స్టేట్మెంట్, ఈ కండిషనల్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడే మనకి ఈ మెథడ్ అనేది బ్రేక్ అవుతుంది. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఇక్కడ వచ్చేసి మనకి డేటా అనేది స్టాక్ లో ఎలా జరుగుతుంది, మెమరీ లొకేషన్ అనేది ఒక సింపులర్ వేగా చూసుకున్నాము. సో ఇక్కడ మనం రాసిన మెథడ్స్ ఇది. సో మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ మెథడ్ ద్వారానే మనకి నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఎవ్రీ టైం ఈ మెథడ్ అనేది లోడ్ అవుతుంది. సో రికర్షన్ అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మన స్టాక్ లో ఫస్ట్ టైం ఏమవుతుంది, ఈ మెథడ్ అనేది లోడ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మన మెథడ్. సో ఫస్ట్ ఏంటి, ఫ్రమ్ టాప్ టు బాటమ్ మనకి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఫస్ట్ రూట్ నోడ్ ఈక్వల్స్ టు నల్. అవును, నోడ్ ఇంకా క్రియేట్ అవ్వలేదు. సో ఎంటర్ ద డేటా అని అడుగుతున్నాము. సో ఎంటర్ ద డేటా అన్నప్పుడు మేబీ ఇక్కడ డేటా వచ్చేసి సంథింగ్ మనకి 3 అనుకున్నాము. అండ్ దీని అడ్రస్ వచ్చేసి సంథింగ్ 100. అంటే ఇక్కడ ఏం చేసాము, ఒక 100
ఒక నోడ్ 3 అనే డేటా ఎంటర్ చేసి ఇది వచ్చేసి మన నార్మల్ 100th లొకేషన్ లో ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఇఫ్ డేటా ఈక్వల్స్ టు -1, సో మనం ఎంటర్ చేసిన డేటా 3, సో -1 కాదు కాబట్టి ఇఫ్ కండిషన్ అనేది వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ రూట్ ఈక్వల్స్ టు న్యూ నోడ్ డేటా, సో సారీ ఇక్కడ క్రియేట్ చేశాను, బట్ నోడ్ అనేది ఈ స్టెప్ లో మనకి క్రియేట్ అవుతుంది. సో మనం ఏదైతే ఇందాక క్రియేట్ చేసామో ఇక్కడ క్రియేట్ అవుతుంది నోడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి మనకి, సో ఆల్రెడీ చెప్తున్నాను ఈ మెథడ్ అనేది మనకి స్టాక్ లో లోడ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏదైతే ప్రోగ్రామ్ లో ఇదంతా ఏదైతే రాసామో అది ఇక్కడ స్టాక్ లో లోడ్ అవుతుంది. సో ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇక్కడ నాకు ప్లేస్ లేదు కాబట్టి ఓన్లీ మెయిన్ స్టేట్మెంట్స్ అనేవి ఇక్కడ రాసాను, బట్ ప్రోగ్రామ్ కోడ్ అనేది ఇక్కడ చదువుతున్నాను ఎక్లిప్స్ లో. సో నెక్స్ట్ వచ్చేసి SOPLN ఆఫ్ ఎంటర్ ద లెఫ్ట్ చైల్డ్. సో ఇన్ కేసు నోడ్ 3 ఉంది, దీనికి లెఫ్ట్ చైల్డ్ ఉన్నారా అని అడుగుతుంది. ఎస్ ఉన్నారు అంటే మీనింగ్ ఏంటి, లైక్ డేటా ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో అవునా, సో డేటా ఎంటర్ చేసినప్పుడు మనకి ఏం అవ్వాలి, రూట్ డాట్ లెఫ్ట్ లో సమ్ అవ్వాలి. సో ఏంటా సమ్, క్రియేట్ ట్రీ అవునా. సో మళ్ళీ ఈ మెథడ్ అనేది మనకి కాల్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఈ స్టేట్మెంట్ అనేది పాజ్ అవుతుంది. పాజ్ అయిపోయి ఈ మెథడ్ మళ్ళీ కాల్ చేస్తాము, అంటే మళ్ళీ టాప్ ఆఫ్ ద స్టాక్ మనకి ఈ మెథడ్ ఎవ్రీథింగ్ లోడ్ అవుతుంది. సో ఇక్కడ స్టాప్ అయిపోయింది మనకి, మళ్ళీ ఆల్ మెథడ్ లోడ్ అయిపోయాయి అవునా. ఓకే, మెథడ్ మొత్తం లోడ్ అయ్యింది. సో ఇక్కడ వచ్చేసి ఏంటి, మళ్ళీ స్టార్టింగ్ ఫస్ట్ నుండి మళ్ళీ స్టేట్మెంట్స్ అన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతాయి. మళ్ళీ నోడ్ రూట్ ఈక్వల్స్ టు నల్ అవుతుంది అండ్ ఎంటర్ ద డేటా అని అడుగుతున్నాము. ఓకే, ఇన్ కేస్ ఇక్కడ ఎంటర్ చేసిన డేటా సంథింగ్ 5 అండ్ ఇది వచ్చేసి సమ్ మెమరీ లొకేషన్ 20. సో ఇక్కడ సమ్, ఓకే అది నెక్స్ట్ స్టెప్ లో అవుతుంది. మనం ఎంటర్ చేసిన డేటా 5, సో 5 ఈక్వల్స్ టు -1 కాదు. సో ఈ ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఏం అవ్వాలి, మనం ఎంటర్ చేసిన డేటాతోని సమ్ నోడ్ అనేది క్రియేట్ అవ్వాలి. సో 200 ఏదో ర్యాండమ్ గా 200 మెమరీ లొకేషన్ లో ఏంటి 5 అనే డేటా ఎంటర్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ SOPLN ఆఫ్ ఎంటర్ ద లెఫ్ట్ చైల్డ్, అంటే మనం ఏదైతే నోడ్ అనుకుంటున్నామో ఇన్ కేస్ దానికి లెఫ్ట్ చైల్డ్ ఉందా, ఎస్ ఉంది అనుకున్నాము. ఓకే, సో లెఫ్ట్ చైల్డ్ ఉంది అంటే మనం ఏం చేస్తాము, మళ్ళీ డేటా ఎంటర్ చేసినప్పుడు ఉంది కదా, సో అప్పుడు ఏం అవ్వాలి, మళ్ళీ మనకి ఈ క్రియేట్ ట్రీ అనే మెథడ్ కాల్ అవ్వాలి. అంటే ఇక్కడ మళ్ళీ మనకి ఏమవుతుంది, కంట్రోల్ అనేది పాజ్ అవుతుంది. ఎక్కడ పాజ్ అవుతుంది, 21st స్టేట్మెంట్ ఏదైతే ఉందో అక్కడ మనకి పాజ్ అవుతుంది స్టేట్మెంట్. సో మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ క్రియేట్ ట్రీ అనే మెథడ్ కాల్ చేస్తాము. అంటే ఒక మెథడ్ కాల్ అవుతుంది కరెక్టే, అంటే మనం ఎంటర్ చేసిన డేటాతో ఏంటి అంటే ఈ స్టేట్మెంట్ అనేది మళ్ళీ నోడ్ క్రియేట్ అవుతుందా లేదా, అది లీఫ్ నోడా అనేది చెక్ చేసుకుంటాము. ఈ మెథడ్ ని పిలిచినప్పుడు ఏంటి, లైక్ నార్మల్ గా రూట్ డాట్ లెఫ్ట్ లో ఒక నోడ్ క్రియేట్ అయిపోయి దాని అడ్రస్ అనేది రిటర్న్ అవ్వాలి. సో అడ్రస్ రిటర్న్ అవ్వాలి అంటే క్రియేట్ ట్రీ అనే మెథడ్ ని కాల్ చేస్తాం. సో క్రియేట్ ట్రీ మెథడ్ నుండి ఇదర్ నల్ అన్నా రిటర్న్ అవుతుంది, లేదు అంటే ఒక అడ్రస్ అన్నా రిటర్న్ అవుతుంది మనకి, ఈ 2 సినారియోస్. ఓకే, మళ్ళీ ఇక్కడ పాజ్ అయింది. సో మళ్ళీ ఏం చేస్తున్నాము, మళ్ళీ క్రియేట్ ట్రీ అనే మెథడ్ కాల్ చేస్తున్నాము. మళ్ళీ టాప్ ఆఫ్ ద స్టాక్ మనకి ఎంటైర్ మెథడ్ అనేది లోడ్ అవుతుంది. మళ్ళీ స్టార్టింగ్ నుండి మళ్ళీ కోడ్ అనేది రన్ అవుతుంది. సో నోడ్ రూట్ ఈక్వల్స్ టు నల్ ఎంటర్ ద డేటా. సపోజ్ ఇన్ కేస్ డేటా వచ్చేసి 7 ఎంటర్ చేస్తున్నాను, ఇది వచ్చేసి సమ్ 300 లొకేషన్ లో ఉంది. సో ఇక్కడ వచ్చేసి సమ్ 7 300 లొకేషన్. ఫైన్, సో దీంతో ఒక నోడ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో SOPL లో ఎంటర్ ద లెఫ్ట్ చైల్డ్. సో ఇప్పుడు లెఫ్ట్ చైల్డ్ ఉన్నారా అని అడుగుతున్నాము. సో ఇన్ కేస్ ఎండ్ యూజర్ -1 ఎంటర్ చేశాడు. సో -1 ఎంటర్ చేశాడు అంటే ఇక్కడ ఏం అవ్వాలి మనకి, సో మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ మెథడ్ అనేది కాల్ అవుతుంది మనకి ఫస్ట్. సో ఇక్కడ క్రియేట్ ట్రీ అవునా, సో క్రియేట్ ట్రీ దగ్గర మళ్ళీ పాజ్ అవుతుంది. పాజ్ అయ్యి మళ్ళీ టాప్ ఆఫ్ ద స్టాక్ మళ్ళీ మనకి మెథడ్ అనేది ఎంటైర్ ఇది అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఎంటర్ ద డేటా అన్నప్పుడు డేటా ఎంటర్ చేయకుండా -1 ఎంటర్ చేసాము. సో -1 ఎంటర్ చేసాము అంటే మీనింగ్ ఏంటి, మనకి డేటా అనేది ఏది లేదు, అంటే 7 కి లెఫ్ట్ చైల్డ్ ఎవరు
లేదు. అంటే ఈ మెథడ్ నుండి మనకి ఏం రిటర్న్ అవుతుంది? నల్ రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ ఇది డీఅలొకేట్ అయిపోయి ఈ ఈ మెథడ్ కాల్ చేసినప్పుడు ఆ మెథడ్ మనకి ఏం రిటర్న్ చేస్తుంది? నల్ రిటర్న్ చేస్తుంది. సో ఈ నల్ అనేది ఎక్కడ రిటర్న్ అవుతుంది మనకి? దీన్ని ఎవరైతే పిలిచారో అక్కడికే మెథడ్ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. అంటే ఒక మెథడ్ ని ఎవరైతే కాల్ చేస్తున్నారో మళ్ళీ దానికే ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యి వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ నుండి మనకి ఏమొచ్చింది? నల్ వచ్చింది. అంటే ఎక్కడ రిటర్న్ అవుతుంది వాల్యూ? ఇక్కడ రిటర్న్ అవుతుంది. అంటే ప్రెసెంట్ రూట్ ఏంటి? 7. ఈ 7 డాట్ లెఫ్ట్ చైల్డ్ నల్ ఉంది. అంటే 7 కి ఇంకా ఎవరు చిల్డ్రన్ లేరు. సో 7 కి లెఫ్ట్ చైల్డ్ నల్. ఓకే, ఇలా ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఫైన్. ఇన్ కేస్ సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది పాజ్ లో ఉండే ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్ కేసు రైట్ చైల్డ్ గురించి మాట్లాడుతున్నాము. మళ్ళీ రైట్ చైల్డ్ అంటే మళ్ళీ ఏం అవ్వాలి? క్రియేట్ ట్రీ అనే మెథడ్ కాల్ అవ్వాలి. అంటే మళ్ళీ ఒక టాప్ ఆఫ్ ద స్టాక్ మెమరీ అలొకేట్ అవ్వాలి. ఎవ్రీథింగ్ మళ్ళీ లోడ్ అవ్వాలి. అవునా? లోడ్ అయిపోయి వాల్యూ అనేది ఎంటర్ చేస్తారు. ఇన్ కేస్ ఎండ్ యూజర్ -1 అనే డేటానే ఎంటర్ చేశాడు. అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ నుండి మళ్ళీ మనకి ఏం రిటర్న్ అవుతుంది? నల్ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. సో అది ఎక్కడ మనకి ఇనిషియలైజ్ అవుతుంది? ఇక్కడ ఇనిషియలైజ్ అవుతుంది. అంటే రూట్ డాట్ రైట్ ఈక్వల్స్ టు నల్. సో డేటా 7 కి రైట్ చైల్డ్ ఎవరు లేరు. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి? నల్. ఓకే, అంటే ఇప్పుడు ఈ మెథడ్ నుండి వాల్యూ ఎక్కడ రిటర్న్ అవుతుంది? సో ఇక్కడ ఉన్న అన్ని స్టేట్మెంట్స్ అనేటివి ఎగ్జిక్యూట్ అయిపోయాయి. x=7 ఎక్కడైతే ఉందో దీంట్లో అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయాయి. సో దీంట్లో నుండి రిటర్న్ రూట్ అంటున్నాము. అంటే దీంట్లో నుండి సమ్ వాల్యూ అనేది దీన్ని ఎవరైతే పిలిచారో వాళ్ళకి రిటర్న్ అవ్వాలి. దీన్ని ఎవరు పిలిచారు? ఈ ముందు స్టేట్మెంట్ పిలిచింది. ఇది పిలిచింది కదా. అంటే ఇక్కడ నుండి సమ్ వాల్యూ రిటర్న్ అయిపోయిన తర్వాత ఇది పాజ్ స్టేట్ లో ఉంది. మళ్ళీ రన్నింగ్ స్టేట్ లోకి వెళ్ళాలి. సో ఇక్కడ నుండి ఏం రిటర్న్ అవుతుంది? 300 అనే అడ్రస్ రిటర్న్ అవుతుంది. సో 300 ఎక్కడ ఇనిషియలైజ్ అవుతుంది మనకి? ఇక్కడ. మళ్ళీ ఇది డిఅలొకేట్ అయిపోతుంది మనకి. ఓకే, అంటే ఇక్కడ ఏంటి? x5 ఎక్కడైతే ఉందో దీని రూట్ డాట్ లెఫ్ట్ చైల్డ్ 300. అంటే ఇక్కడ సో 5th డేటా ఎక్కడైతే ఉందో దీని లెఫ్ట్ ఏంటి? 300. అంటే ఈ నోడ్ కి లెఫ్ట్ చైల్డ్ 300 అనే మెమరీ లొకేషన్ లో ఉంది. నెక్స్ట్ సో ఇన్ కేస్ సేమ్ ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది. మళ్ళీ రైట్ చైల్డ్ ఉన్నారా అని అడుగుతాము. సో ఇన్ కేస్ రైట్ చైల్డ్ ఉన్నారు అంటే డేటా ఎంటర్ చేస్తాము. మళ్ళీ లెఫ్ట్ చైల్డ్ అడుగుతాము. మళ్ళీ రైట్ చైల్డ్ అడుగుతాము. సో ఇన్ కేస్ ఇక్కడ రైట్ చైల్డ్ ఎవరు లేరు, -1 ఎంటర్ చేశాడు ఎండ్ యూజర్. అంటే ఇది కూడా ఏం రిటర్న్ చేస్తుంది? నాకు నల్ రిటర్న్ చేస్తుంది. అంటే ఇక్కడ నల్ అనే వాల్యూ ఇనిషియలైజ్ అవుతుంది. సో x=5 డేటా దగ్గర దాని రైట్ లొకేషన్ ఏదైతే ఉందో అది నల్ తోని ఇనిషియలైజ్ అవ్వాలి మనకి. అంటే ఇక్కడ నెక్స్ట్ ఏంటి? మళ్ళీ ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయింది మనకి. ఇక్కడ నుండి సమ్ వాల్యూ అనేది రిటర్న్ అవ్వాలి. సో 200 అనే వాల్యూ ఎక్కడ రిటర్న్ అవుతుంది? దీన్ని ఎవరైతే పిలిచారో వాళ్ళకి రిటర్న్ అవుతుంది. 200 వాల్యూ ఇక్కడ రిటర్న్ అవుతుంది అండ్ ఇది మొత్తం డిఅలొకేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ సో x=3 ఎక్కడైతే ఉందో దాని లెఫ్ట్ ఎవరు? 200. అంటే దాని లెఫ్ట్ చైల్డ్ వచ్చేసి 200 మెమరీ లొకేషన్ లో ఉన్నారు. సో మళ్ళీ ఏమవుతుంది మనకి? ఇక్కడ ఏదైతే కంట్రోల్ పాజ్ అయ్యిందో మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది. మళ్ళీ రైట్ చైల్డ్ ఉన్నారు అంటే మళ్ళీ ఏంటి? ఒక రైట్ చైల్డ్ అనే నోడ్ క్రియేట్ అవ్వాలి. మళ్ళీ దానికి లెఫ్ట్ రైట్. సో ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చేసామో ఈ ప్రాసెస్ అనేది మనకి కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇలా మనకి మెమరీ అలొకేషన్ అవుతుంది అండ్ రికర్షన్ ప్రాసెస్ అనేది ఈ వేగా ఇంప్లిమెంట్ అవుతుంది మనకి ట్రీలో. సో ఒకసారి ఇది ట్రై చేయండి. సో ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసామో సేమ్ ఇలాగే మనకి రికర్షన్ ప్రాసెస్ అనేది వెళ్తుంది. అంటే కంట్రోల్ పాజ్ అవ్వడము, మెథడ్ కాల్ అవ్వడము, మళ్ళీ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వడము, ఎగ్జిక్యూట్ అయ్యి ఆ మెథడ్ నుండి మళ్ళీ రిటర్న్ అవ్వడం. కంట్రోల్ ఎక్కడైతే పాజ్ అయిందో అక్కడికి వాల్యూ రిటర్న్ అవుతే మళ్ళీ ఆ పాజ్ అయిన కంట్రోల్ మళ్ళీ రెజ్యూమ్ అయి వర్క్ స్టార్ట్ చేయడము. సో ఇది వచ్చేసి మన రికర్షన్. సో ఇలా మనము బైనరీ ట్రీ యొక్క ఇంప్లిమెంటేషన్ చూసాము. అంటే ఎలా క్రియేట్ చేస్తాము అనేదే చూసాము. బట్ ట్రావెల్స్ ఆపరేషన్ ఎలా జరగాలి ఎలా లేదు అనేది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాము.